హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ అయితే దర్శించుకుందాం. చిట్కుల్లోని శ్రీ చాముండేశ్వరి టెంపుల్ అయితే దర్శించుకుంటాం. అతిపెద్ద గోపురమైన మన తెలంగాణ అతిపెద్ద గోపురం ఈ టెంపుల్ సొంతం. హాయ్ అండి, ఇవాళ మరొక అద్భుతమైన టెంపుల్కి అయితే వచ్చాము. మనం మైసూర్లో ఉన్న చాముండేశ్వరి టెంపుల్ అయితే చాలామంది అయితే చూసి ఉంటారు. మన తెలంగాణలో ఉన్న చాముండేశ్వరి టెంపుల్ అయితే చూద్దాం రండి. నా కళ్ళతో మీకు అందరికి చూపిస్తాను రండి. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉంది, చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మంజీరా నది తీరంలో మైమగల తల్లిగా పూజలు అంటుకుంటుంది చిట్కుల్ చాముండేశ్వరి దేవి. మెదక్ జిల్లాలోని చిలిపేడు మండలం పరిధిలోని చిట్కుల్ గ్రామ శివారులో ఉంటుంది ఈ గుడి దక్షిణ భారతదేశంలోనే రెండో చాముండేశ్వరి దేవి ఆలయం కావడం విశేషం. ఏడాది పొడవునా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. ఏటా జనవరిలో 3 రోజులు ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఎక్కడైనా ముందుగా గుడి కట్టి తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు, కానీ ఇక్కడ మాత్రం చాముండేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే ఆలయాన్ని నిర్మించారు. ఐలవజ్జల వంశానికి చెందిన శ్రీ వెంకటరమణయ్య అనే వ్యక్తి ఈ చాముండేశ్వరి సేవా సమితి శక్తి మండలి ఏర్పాటు చేశారు. ఆయనే 1983లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి ఏకశిల రాయిని తెప్పించి తమిళనాడుకు చెందిన శిల్పులతో అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు. 9 అడుగుల ఎత్తు, 18 చేతులతో ఆయుధాలు కిరీటంతో ఉన్న అమ్మవారి శక్తి రూపంగా కనిపిస్తారు. ఈ గుడిలో ఎత్తైన గోపురం, విశాలమైన మండపము ఉంటుంది. కోనేటిలో స్నానం చేసి తడి బట్టలో గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నవి జరుగుతాయని, అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందని ఇక్కడ బ్రహ్మీదేవి, కాళీమాత, వైష్ణవమాత విగ్రహాన్ని కూడా చూడొచ్చు. నైవేద్యంగా పెరుగన్నం అమ్మవారికి పెడతారు. గర్భగుడిలో అమ్మవారి విగ్రహానికి ఒకవైపు మహిషాసురుడు, మరోవైపు సింహం బొమ్మలు. అమ్మవారి కుంకుమార్చన జరిపించి ఓడిబియ్యం పోసి కొబ్బరికాయ ముడుపులు కడతారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసం పూజలు కన్నుల పండుగ జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మెదక్ నుంచి 32 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 96 కిలోమీటర్లు, జోగిపేట నుంచి 6.8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఏడుపాయల నుంచి 21 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు మనకు అన్నదానం ఉంటుంది. టోకన్ ఇస్తారు. ఆ టోకెన్ అయితే టెంపుల్ లోపల ఉంటుంది, తీసుకోండి. ఈ టెంపుల్లో కొంచెం చిన్న చిన్న వర్క్ ఉన్నాయి. ఆ వర్క్ అయిపోతే చాలా పెద్దగా అయిపోతుంది. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బయట మనకు విశాలమైన పార్కింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎన్ని కార్లు అయినా ఎన్ని బైక్స్ అయినా పెట్టుకోవచ్చు, ఫ్రీగా పార్కింగ్ ఉంటుంది. పెండింగ్ వర్క్ కంప్లీట్ అయిపోతే ఈ టెంపుల్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది.